నమస్తే. ఇప్పుడు ఫుడ్ అంతా ప్రోటీన్ ఇంత, ఫ్యాట్ ఇంత, కార్బ్స్ ఇంత అని లెక్కలు కట్టి చెప్తున్నారు. కానీ మాకైతే పొద్దున ఏదో ఒకటి పెట్టి పంపించేవాళ్ళు. అంటే కాలం కూడా మారింది, పొల్యూషన్ ఎక్కువైంది, పంటలకు మందులు ఎక్కువైనాయి. అది కాదనట్లేదు. ఇగో ఇలా మరమరాలు కూడా మాకు బ్రేక్ఫాస్ట్ అయ్యేది, ఒక్కొక్కసారి డిన్నర్ అయ్యేది. వంట చేయాలంటే కూడా ఇంత పెద్ద ప్రాసెస్ లేదండి ఆ రోజుల్లో. ఈరోజు పొద్దున్నే ఏం చేసుకుందామని ఆలోచన రాగానే పాలకూర పప్పు అనుకోండి, పెరట్లోకి వెళ్ళడం, పాలకూర కాసింత కోసుకోవడం, అదే చేత్తో కరివేపాకు కాస్త తెచ్చుకోవడం, కొత్తిమీర వేడివేడిగా బొగ్గుల పొయ్యి మీద, ఓ పక్క మా అమ్మ బొగ్గుల పొయ్యి మీద పప్పు పెట్టేసి దాని మీద మూత పెట్టి దాని మీద నీళ్లు పోసేది. ఆ నీళ్లు పోస్తే పొంగకుండా ఉంటుందట. అయితే ఆ తర్వాత కాస్త పప్పు మెత్తబడే సమయంలో పాలకూర కానీ చుక్కకూర కానీ అన్నీ వేసి కొత్తిమీర వేసి మూత పెడితే అసలు ఇల్లంతా గుమగుమగుమ వాసన వచ్చేది. ఇప్పుడు ఆ గుమగుమ లేదు, ఏది లేదండి. ఎంత వంట చేస్తున్నా, మనం ఎన్ని మసాలా దినుసులు వేస్తున్నా, మరి వండే చెయ్యి ప్రభావమా లేక ఆ రోజులో నాణ్యత ఉన్న కూరగాయల అర్థం కాదు. ఏదేమైనా ఆ వంటలు బాగుండేవండి. ఉడకని పప్పు, అలా గంజితో ఉన్న అన్నం పొద్దున గబా ప్లేట్లో పెట్టిస్తే స్కూలుకు పరిగెడుతుంటే అసలు దేని మీద ధ్యాసే ఉండేది కాదు. ఇంకేదో తినాలి అనేదే లేదు అసలు. కాస్త పచ్చి పులుసు చేస్తే చాలు, ఎంత హ్యాపీగా ఉండేదని. ఇప్పుడు ఎన్నున్నా ఆ తృప్తి లేదు. అంటే కారణం సంతృప్తే అంటారా? అదేనేమో, సంతృప్తి లేదు ఈ రోజుల్లో.